ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీ పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై సోదాలు చేస్తున్నారు. నగరంలోని 20 చోట్ల ఏకకాలంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు డైరెక్టర్ల నివాసాలపై దాడులకు దిగారు. కొత్తపేటలోని గూగి ప్రధాన కార్యాలయంలో 5 బృందాలతో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రాఘవేంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి రాఘవేంద్ర, గూగి రియల్ ఎస్టేట్ కంపెనీపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? హైదరాబాద్ లోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల పైన ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖ గూగి రియల్ ఎస్టేట్ కంపెనీ, అదేవిధంగా ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీతో పాటు పలు రియల్ ఎస్టేట్ కంపెనీల పైన ఐటీ సోదాలు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. దాదాపు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు 20 చోట్ల ఏకకాలంలో రియల్ ఎస్టేట్ కంపెనీ డైరెక్టర్ల నివాసాలతో పాటు చాలా అకౌంట్స్ మేనేజర్స్ వాళ్ళ ఇంట్లో కూడా ఏకకాలంలో సోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. లోని గూగి ప్రధాన కార్యాలయంలో 5 బృందాలతో ఐటీ అధికారులు ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. మొత్తంగా కూడా వీళ్ళు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వీళ్ళ అకౌంట్స్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పలు అనుమానాలు తాగుతీసే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఐటీ అధికారుల సోదాల్లో బయటపడినట్టు కూడా తెలుస్తుంది. పక్కా సమాచారం మేరకు ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సరిగా లేకపోవడంతోనే ఈ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటికే ఈ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు, అదేవిధంగా వీళ్ళు ఫైలింగ్ సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా చేయకపోవడంతోనే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఈ కంపెనీలకు సంబంధించి కాకుండా వీరితో సంబంధాలు ఉన్నటువంటి మరికొన్ని కంపెనీలు కూడా లిస్టు చేయడం జరిగింది. వాళ్ళ కంపెనీలలో కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తంగా కూడా ఈ మధ్య కాలంలో ఫార్మాకి సంబంధించి కానీ, ఐటీ కంపెనీలకు సంబంధించి కానీ, బిల్డర్స్ కి సంబంధించి కానీ ఇవన్నీ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఐటీ సక్రమంగా పే చేయకపోవడం, అదేవిధంగా అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ అనేది కూడా సరిగా లేకపోవడం వల్లనే ఈ సోదాలన్నీ కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఐటీ చెల్లింపులు అనేది సక్రమంగా చేసినట్లయితే ఎవరు కూడా ఐటీ అధికారులు తనిఖీ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళందరూ కూడా అక్రమాలకు పాల్పడుతుండడంతోనే ఈ సోదాలు కొనసాగుతున్నట్టు కూడా మనకు పక్కా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సోదాల ఆధారంగా మరికొన్ని సోదాలు కూడా మరికొన్ని కంపెనీల పైన జరిగే అవకాశం కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే రాఘవేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.